హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విహారీ చాలా బాధపడుతూ ఉంటాడు. లక్ష్మి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మిని అలా చూస్తూ ఒక్కసారిగా తన చేతిని పట్టుకొని అలా వాష్రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు. తలుపు వేస్తూ అలా చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. షవర్ తిప్పేస్తూ ఉంటాడు. నీళ్లు పడుతూ ఉంటాయి. విహారీ తడుస్తూ లక్ష్మిని కూడా అలా తడిపేస్తూ ఉంటాడు. ఏంటి విహారీ గారు, ఇది వదలండి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నిన్ను 4 రోజుల నుంచి చూస్తున్నాను. నువ్వు నాతో సరిగ్గా ఉండటం లేదు, నాతో సరిగ్గా మాట్లాడటం లేదు, ఏదో ఆలోచిస్తున్నావు, ఏదో నీ మనసులో ఉంది. అదేంటనేది నువ్వు చెప్పట్లా. నాతో విడాకులు కావాలంటున్నావు. ఎందుకు? నేనేం తప్పు చేశాను? నువ్వెందుకు విడాకులు అడుగుతున్నావు? అసలు ఏం జరుగుతోంది లక్ష్మి అంటూ ప్రశ్నిస్తూ ఉంటాడు. లక్ష్మి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది. కానీ విహారీ లక్ష్మి చేయి పట్టుకొని అలా తడిపేస్తూ షవర్ కింద ప్రశ్న మీద ప్రశ్న వేస్తూనే ఉంటాడు. లక్ష్మి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది. అటు పక్కన సహస్ర విహారీ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇటు పక్కన విహారీ లక్ష్మి ఇద్దరు కూడా అలా షవర్ కింద తడుస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు పద్మాక్షి ఇటు సహస్ర ఇద్దరు కూడా ఒకటేసారి గదిలోకి వస్తారు. వాళ్ళిద్దరూ లక్ష్మీ విహారీలని అలా ఆ పరిస్థితుల్లో చూసి ఒక్కసారిగా కోపంతో విహారీ అంటూ పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అలా చూస్తూ ఉండిపోతారు. ఇక విహారీ లక్ష్మి ఏమని సమాధానం చెప్తారు? అసలు నిజం తెలిసిపోతుందా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.